ఒక పక్కన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు, వారి సహకారం అందరం కలిసి ఒక అంకితమైన భావంతో పనిచేస్తున్నాం. అదే సమయంలో ఏ ఎమ్మెల్యే కూడా పర్సనల్ అజెండా పెట్టుకొని టకామని ఏదో విమర్శిస్తే మాత్రం, లేకపోతే మనం ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే అది పార్టీకి నష్టం, మనం అనుకున్న లక్ష్యానికి నష్టం. అధ్యక్ష, జీవితం ఉన్నంత కాలం, కొన ఊపిరినంత కాలం నేను పేదవాళ్ళ కోసమే పనిచేస్తా, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి పనిచేస్తా, జీవితాంతం అంకితమైన భావంతో పనిచేస్తా. ఈ ప్రభుత్వాన్ని రన్ చేయగలుగుతానని చాలామంది నన్ను అడిగారు. మీ వల్ల అవుతుందా? మీకు అనుభవం ఉంది, ఒప్పుకుంటాం, కానీ మీరు చేయగలుగుతారా? చేసే వనరులు ఉన్నాయా అంటే నేను ఒకటే మాట చెప్పాను. ఇన్ని సంవత్సరాలు నన్ను అభిమానించారు, సహకరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష, తెలుగు వారు చాలామంది, ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడు. ఈరోజు ఎన్టీ రామారావు గారిని చరిత్ర ఉన్నంత వరకు తెలుగు జాతి ఎప్పుడూ గుర్తుపెట్టుకునే నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈ దేశానికి దశ దిశ నిర్దేశించిన నాయకుడు తెలుగువాడు పివి నరసింహరావు గారు. తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని చెప్పి పోరాడి సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. వాళ్ళందరూ ఉన్న దేశ ఇన్ని సంవత్సరాలు అందరికంటే ఎక్కువ అవకాశం నాకు ఇచ్చారంటే నా జీవితంలో ఇంకేం కావాలని అడుగుతున్నాను దేశ. అందుకే ఈరోజు ఒక పక్కన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు, వారి సహకారం అందరం కలిసి ఒక అంకితమైన భావంతో పనిచేస్తున్నాం. ఆ అంకితమైన భావంతో పనిచేసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, మళ్ళీ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టే బాధ్యత మనం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ 15 నెలలు పనిచేశాం. ఈ 6-7 రోజుల్లో మీరు చూస్తే చాలా పెద్ద ఎత్తున డిస్కషన్లు చేశాం. సూపర్ జిఎస్టీ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, సూపర్ జిఎస్టీ ఈజ్ ఎ గేమ్ చేంజర్. అదే సమయంలో ఏ ఎమ్మెల్యే కూడా పర్సనల్ అజెండా పెట్టుకొని టకామని ఏదో విమర్శిస్తే మాత్రం, లేకపోతే మనం ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే అది పార్టీకి నష్టం, మనం అనుకున్న లక్ష్యానికి నష్టం. అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. అందుకే నేను ఒకే మాట చెప్పాను, 1995 సీఎం ఎట్లా పనిచేశానో అదే మాదిరిగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దీక్షలో ఎక్కడ రాజీ పడను. అందుకే మిమ్మల్ని కూడా కోరుతున్నా, మా సంకల్పం ఎన్డీఏ సంకల్పం మంచి సంకల్పం అయినా మీరు కూడా దానికి దోహదం చేసే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి మనస వాచ పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకే అందరం కలిసి చేద్దాం, ఒకరినొకరు అర్థం చేసుకుందాం. ధ్యేయం ఒకటే, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడానికి ఆ దీక్షలో పనిచేసినప్పుడు ఇది సాధ్యం అధ్యక్ష. కాబట్టి అందరూ కూడా సహకరించాల్సిన కోరుతూ, లాస్ట్లో మనం వెళ్ళేటప్పుడు మా డిప్యూటీ సీఎం గారు కూడా ఉండాల్సింది. ఆయన అనారోగ్యం వల్ల రాలేకపోయారు. ఏదైనా తొందరలో రికవర్ అయ్యి మళ్ళీ వీలైనంత వరకు 4వ తారీఖు ఏదైతే మాకు కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ సేవలో అందరం భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశాన్ని ఇచ్చిన మీకు నా నమస్కారాలు, ధన్యవాదాలు.